తెలంగాణ ఉద్యమ కళాకారుడు గిడంగుల చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్ మరణం అందరినీ కలిసివేసింది. అయితే ఇంకా 10 రోజులు గడవక ముందుకే కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. సాయిచంద్ సతీమణిని గిడంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించడానికి ఆయన అంగీకరించాడు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు త్రిపురేని చిట్టి గారు ఉన్నారు. మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నార్మల్గా అయితే ఇంత తొందరగా ప్రకటించారు సార్, కొంచెం టైం తీసుకుంటారు, కానీ వెంటనే కేసీఆర్ గిడంగుల కార్పొరేషన్ చైర్మన్గా సాయిచంద్ సతీమణిని ఆయన నియమించడానికి అంగీకరించడం దీని వెనకాల ఏముందంటారు సార్? ఇప్పుడు చనిపోయారు అందరూ, సానుభూతి అందరూ. తెలంగాణ ఉద్యమం అప్పుడు బ్రహ్మాండంగా పాడి గులాబీ జెండా గుండెల నిండా ఈ పాటలన్నీ పాడి ఉత్తేజపరిచాడు, ఉత్సాహపరిచాడు. ఆ తర్వాత మరణం అనేది హఠాత్ మరణం అందరికీ బాధాకరం. అందరూ పార్టీకి అతీతంగా ఒక కళాకారుడు మరణానిగా, నేను కూడా పార్టీకి అతీతంగా ఒక కళాకారుడు, ఒక బ్రహ్మాండమైన సింగరు, ప్రజలను ఉత్తేజపరచగలిగే సింగరు అతను మరణించడం కళాకారుడు. నేను బాధపడ్డాను. ఇక్కడ దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు కేసీఆర్. ఎందుకంటున్నానంటే రాజకీయ లబ్ధిగా రేపు అమ్మాయికి అక్కడ సీట్ ఇవ్వాల్సి వస్తుందేమో, సరిపోయింది కనుక అపోజిషన్ వస్తుంది, అమ్మాయికి ఎలక్షన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చావు, ఎందుకంటే సింపతి ప్రజలు ఓట్లేస్తారని ఆ అమ్మాయికి సీట్ అడిగే గ్రూప్ తయారవుద్ది. సో ఆ గ్రూప్ తయారైతే తనకి అక్కడ ఆల్రెడీ ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి మళ్ళీ తలకాయిపోతుంది. మహేశ్వరం. సో అక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గ్రూప్ తయారవుతారు. సింపతి ఉంది, సాయిచంద్ చనిపోయాడు, భార్యగా సింపతి ఉంటుంది, మాకు ఇవ్వాలి అనే వస్తుంది. అది వచ్చే సూచనలు కనపడుతున్నాయి అక్కడ. అలా కూటమిలు కలవటాలు మాటలు వస్తాయి. దాని నుంచి టప్పని బ్రేక్ చేయడం కోసం చేసేది. బ్రేక్ చేయడం కోసం రేపు ఆ సమస్య వస్తే మళ్ళీ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లీడర్షిప్ వీళ్ళకి మధ్య క్లాషు, మనకి వెనుపోడు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ ముందు జాగ్రత్త పడి ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక పదవి ఇచ్చేసి కూర్చోబెడితే అయిపోయింది. పదవి ఇచ్చాం కదా ఆమె సింపతికి, ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే ఏంటి, అమ్మాయి అంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టి ఆపేస్తాయి. ఇప్పుడు ఆ పదవి ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు ఉంటుంది? ఉంటే 5 నెలలు నేను ఇచ్చేసాను. నెక్స్ట్గా ఆయన వస్తే కంటిన్యూ చేయొచ్చు. అది ఎంత టైం పీరియడ్ ఉందో కూడా తెలియదు, ఇంకెంత ఎన్ని నెలలకు ఉందో కూడా తెలియదు. అంటే ఇచ్చేసాం ముందు ఐవాష్ కంటి తుడుపు చర్య, అది రాజకీయంగా ప్రకటించేసాం. ఇక రాజకీయంగా దాన్ని ఎట్లా వాడుకోవాలో, ఫ్యూచర్లో ఎట్లా వాడుకోవాలనేది ప్లాన్ చేసుకుంటాడు. సో ప్రతి మరణాన్ని కూడా ఏమైనా సరే ఏం చేసినా అమ్మాయికి సాయిచంద్ భార్యకి ఒక ఇది కల్పించేందుకు మాత్రం సంతోషం. హ్యూమనిటేరియన్గా పార్టీకి అతీతంగా ఒక కళాకారుడి భార్య, కళాకారుడు అంత ఎంగేజ్లో ఒక కళాకారుడు పోతే ఆ 2 బిడ్డలు పెట్టుకుని ఆ తల్లి ఆ రోజు ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే అందరికీ అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్న వయసు, ఆ వయసులో అలాంటి ఘోరం జరిగితే ఏ ఆడపిల్లని ఎంత బాధపడుతుంది. సో ఆ బాధపడే ఆడపిల్లకి చదువు సద్య ఉంది కనుక అమ్మాయికి తగిన ఉద్యోగం ఇచ్చుకోవడంలో మంచి పని, దాని కాదు. కానీ దాంతో అక్కడ రాజకీయంగా వాడుకోకుండా ఉంటే, రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుంది.